చాలా వచనాన్ని, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఇప్పుడు చెబుదాం, ధనవంతుడు ఆయన. ఎంత ధనవంతుడు? మనమేమో బిల్ గేట్స్ ధనవంతుడు అంటాం అమెరికాలో, అంబానీ ఇండియాలో, ఇంకో దేశంలో ఇంకొకళ్ళు. మన ఊర్లో ధనవంతులు, మన పల్లెలో ధనవంతులు, మన ఇంటి పేరటోళ్ళు ధనవంతులు, మన రక్త సంబంధికులు ధనవంతులు, మన స్నేహితులు ధనవంతులు. ఇట్లా ఊహించుకుంటాం. మనకు ఒక రకమైన ప్రపంచం మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇది సహజమే, ఎవరికైనా ఆలోచన సరళి అలానే ఉంటుంది. అయినప్పటికీ దేవుని యొక్క నిర్ణయంలో మనం ఆయన ధనవంతుడనే మాటను గుర్తుపెట్టుకోగలిగితే మనలో ఉండవలసిన మార్పు, మనకు రావలసిన ఆ చైతన్యం, మనకు కావలసిన ఆ పునరుజ్జీవనం దేవుడు మనలో నుంచి కోరుతున్నాడు. అందుకొరకై ఆయన దారిద్ర్యం పొందాడు ధనవంతుడై ఉండి. ఈలోక ధనవంతుల గురించి మనం మాట్లాడుకుంటే చాలా పేర్లు వచ్చేసినాయి. కానీ ఆయన ఎంతగా ధనవంతుడయ్యా అంటే మొదటి వచనం కనబడుతుంది. మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను. భూమియు దాని సంపూర్ణతయు. భూమి దాని సంపూర్ణత, దీని మీద ఉన్నదంతా సంపూర్ణంగా. అంటే రష్యా అది కమ్యూనిస్ట్ దేశం అండి, చైనా కమ్యూనిస్ట్ దేశం అండి, లిబియా నాస్తిక దేశం అండి, ఇండియా హిందూ దేశం అండి, పాకిస్తాన్ ముస్లిం దేశం అండి. ఎవరికి వాళ్ళకి మాది 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 మొత్తం గట్లు ఉన్నాయి కదండి. కానీ ఈ భూమి మొత్తం మాత్రం ఇది చాలా సూటిగా మొదటి వచనంలోనే భూమియు దాని సంపూర్ణతయు, సముద్రాలైనా గుట్టలైనా కొండలైనా పర్వతాలైనా ఏదైనా సరే సంపూర్ణత భూమి మీద ఉన్నదంతా. ఇంకా దాని కింద 2వ లైన్లో ఏమంటున్నాడు? లోకమును దాని నివాసులను యెహోవాయే. అంతా యెహోవాదే. ఇది దేవుడిది. ఇది అంత ధనవంతుడు ఆయన. ఎంత ధనవంతుడు? భూమి అయిందండి నాది అనుకుంటున్నాను. ఇప్పుడు విశ్వాసి క్వశ్చన్ మార్క్, నీ భూమి నీదేనా? కాదు. నీ పౌరస్థితి పరలోకమందు ఉంది. నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది కాబట్టి జీవగ్రంథం ఎక్కడ పనిచేస్తుంది? పరలోకానికి సంబంధించిన విషయం అది. ఆ గ్రంథం పరలోక గ్రంథం, అది దేవుడు రాయించి పెట్టేది. అక్కడ నివసించడానికి, యుగాలు నివసించడానికి, ఆయనతో కూడి నివసించడానికి, ఆయనతో కలిసి పరిపాలించడానికి, రాజ్యం ఏలడానికి. అయితే భూమి దాని సంపూర్ణత ఆయనది అని చెప్పినప్పుడు మనం కొంచెం ఒక అడుగు వెనకేయాలి. నాది కాదు కదా, నాదైతే నా దేవుడు నాకు ఇస్తాడని మళ్ళీ ఒక లోపల అంతరంగంలో కూడా క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. ఉంది అంటే కొద్దిగా ఆ పులిపిండలాగా చేరినట్టే. కాబట్టి ఇది దేవుడిది. ఇది దేవుడు చూస్తాడు మొత్తం. ఈ భూమి అంతా సంపూర్ణత అంతా ఆయనదే. ఇది మొదటి మాట. అయితే కీర్తనగాడు ఇంకొక చోట అదే కీర్తనల గ్రంథంలో 104వ కీర్తనలో ఒక మాటను చాలా స్పష్టంగా సూటిగా అర్థమయ్యేటట్లుగా దేవుడు రాయించి పెట్టాడు తన భక్తుని ద్వారా. 104వ కీర్తన 28వ వచనాన్ని చదువుదాం. నీ గుప్పిలి విప్పితే తప్ప ఏ జీవి బ్రతకలేదు. అంటే మొత్తం ఆయన సొంతం, దీన్ని బ్రతికిస్తున్నది కూడా ఆయనే. అంత ధనవంతుడు ఆయన. అంటే అన్నిటికీ ఆయన గుప్పిలి విప్పితే తప్ప ఆహారం లేదు అనే అర్థం అంతరంగం మీద రాయబడాలి. మనం ఆహారం సంపాదించుకుంటాం, ధనం సంపాదించుకుంటాం, ఈ లోకంలో స్థిరాస్తులు సంపాదించుకుంటాం. ఇవన్నీ సంపాదించుకోవద్దని అక్కడ బైబిల్ గ్రంథంలో రాసిపెట్టి లేదు. ధనవంతుడిగా ఉండడం పాపమని రాయిలా. ఆశ పాపం వల్ల, అతి ఆశ పాపం అని చెబుతుంది. ఆశ పాపం అని, ఆశ భంగము కానేరదు అని రాశాడు. కానీ అత్యాశ అది శోధనలో పడేటట్టు చేస్తుంది. దురాశ అది మరణానికి తీసుకుపోతుంది. కాబట్టి మన జీవితాల్లో భూమి దాని సంపూర్ణత అంతా ఆయనదైనప్పుడు, లోకము దాని నివాసులందరూ ఆయన అయినప్పుడు, ఇక్కడ అన్నీ ఆయన గుప్పిలి విప్పితే బ్రతికేటప్పుడు ఆయన రిచెస్ట్ పర్సన్ అయి ఉంటాడు కదా. ఆయన మించిన ధనవంతుడు లేడు. నీ దేవుడు ఎవరండి?
ఈ దేవుడు ఎవరు? దరిద్రుడా? నీవు ధనవంతుడు కావాలని ఆయన దరిద్రుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన అసలు ధనవంతుడు ఆయన. అయితే ఈ కనబడే వాటిని గురించి ఆలోచన చేసినప్పుడల్లా మళ్ళీ మనకు దారిద్ర్యం అంటుకుంటుంది. ఇవన్నీ కలుగు చేసి ఆయన పోషిస్తూ ఉంటే ఇంకా నాకు చాలా కావాలి, నాకు మొత్తం పేర్చుకోవాలి, అంతా కొట్లలో పేర్చుకున్నాడు ధనం ధాన్యం అంతా. రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నా అన్నాడు. అయిపోయింది. అంటే పేర్చుకొని గర్వించకూడదు, అతిశయించకూడదు, అహంకరించకూడదు. ఇది ప్రభువుది కాబట్టి ప్రభు ఎలా చెబితే ఆ విధంగా దాన్ని పంచుకోవడం, దాన్ని తినడం తాగడం చేయాలి, అంతవరకే. కానీ నా ఇష్టానుసారంగా నేను చేయకూడదు అనే విషయాన్ని విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి. ఆయన రిచ్నెస్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన రిచ్నెస్ ఈ లోకంలో కనబడే వాటి కంటే నీలో శరీరం మట్టికి మట్టి అవుతుంది. ప్రాణం పోయినప్పుడు ప్రాణం శరీరంలో నుంచి బొందులో నుంచి బయటికి వెళ్ళిపోద్ది. అయితే మిగిలేదేంటి? తాను దయచేసిన ఆత్మ మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్తోంది. కాబట్టి ఆత్మ విలువైనది, కంటికి కనిపించనిది. అటువంటి రిచ్నెస్ ఆయన మనకి ఇచ్చాడు మన శరీరంలో. కనబడే వాటికంటే కనబడని ధనవంతుడు అంటే సంపన్నుడుగా ఆయన ఉన్నాడు. అందుకనే అన్నిటికీ ఆత్మ లేదు, మానవుడికి మాత్రమే ఆత్మ ఉంది. ఆయన ఆత్మ ఉంది. కాబట్టి మానవుడు ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ప్రభు దగ్గర రావాలి, విశ్వాసి అవ్వాలి. ధనవంతుడిగా ఎలా మారాలంటే ఆయన రిచ్నెస్ ఏంటో అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రాముఖ్యమైన 4 మాటలు చాలా విశ్వాసికి అవసరమైనవి. భూమి మీద మన యాత్రా జీవితం అయిపోయేలోపు వీటిని మనం స్వతంత్రించుకున్నామా లేదా? ఆయన రిచ్నెస్లో, ఆయన ధనవంతుడిగా ఉన్న ఆ గుణ లక్షణాల్లో నాకు ఒకటన్నా నేను పొందుకున్నానా లేదా అంటే, మొట్టమొదటిది ఏంటయ్యా అంటే 4:19 మనకు చెప్పుద్ది. హెబ్రీ పత్రిక ఏమని చెప్పుద్దండి? చాలాసార్లు మనం చదువుతాం. 4:19 ఏం చదువుతాం? అది చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ 16 చదువుదాం. కొంచెం ముందు నుంచి చదువుదాం. 16 చదువుదాం. 4వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుకోవాలి. ఈ ధనవంతుడైన దేవుడు, నీ దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు, రిచెస్ట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో అత్యంత విలువైనది అంటూ ఉంటే దేవుడై ఉంటే ఆయన దగ్గరికి మనం చేరాలి. ఆయన కనికరం పొందాలి, ఆయన కృపను పొందాలంటే ఆయన ఎక్కడున్నాడండి? ఆయన అక్కడే ఉంది ఆన్సర్. చదివితే మళ్ళీ ఒకసారి అర్థమైంది. ఎక్కడున్నాడు ఆయన? చదువుదాం మళ్ళీ. ఎక్కడికి చేరాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలండి? సహాయం కొరకు కృప పొందినట్లు కృపాసనమునొద్దకు చేరుదుము. ఏ ఆసనం మీద కూర్చున్నాడు ఆయన? సింహాసనం ఏది? కృపాసింహాసనం. కృప మీద కూర్చొని ఉన్నాడు. ఆ కృప చెంతకు మనం చేరాలి. ఆ కృప నాకు కావాలి. ఆ కృప వచ్చేటట్లుగా నేను కనికరింపబడాలి. అది ధనవంతుడు కావడం అంటే. ఆయన ధనవంతుడిగా కృప మీద కూర్చొని ఉంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. అసలు కృప అంటే ఏంటండి? ప్రశ్న వేశాడు. ఇదే ఆయన ధనవంతుడై ఉన్న నీ దేవుని యొక్క లక్షణం. ఆయన కృపాసింహాసనం మీద కూర్చున్న కృపామయుడైన దేవుడు ఆయన. ఇది మొదటి లక్షణం. ఆయన ధనవంతుడు. ఆయన రిచ్నెస్ ఏంటంటే ఆయన కృపగలిగిన దేవుడు. గ్రేస్, అబండెంట్ గ్రేస్ అని చెప్తుంది. అంటే నిత్యమైన కృప. మనం అప్పుడప్పుడు ప్రార్థన చేసేటప్పుడు పితరుడైన అబ్రహాము, పితరుడైన యాకోబు, పితరుడైన ఇస్సాకు, ఇట్లా మన పితరులను గుర్తు చేసుకుంటాం కదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని నేర్చుకుంటూ ఉంటాం. అలా మనం అనుకోకుండానే ఆత్మ
ప్రేరేపణతో ఆ మాటలను మనం ఉచ్చరిస్తాం తప్పనిసరిగా. మన పూర్వీకుడైన యాకోబును ఉదహరించుకుంటాం. అయితే పూర్వీకుల్లో దావీదు ఒక యాత్రా కీర్తనలో కృప యొక్క విశిష్టతను ఎంత చక్కగా తెలియజేశాడో. కృప యొక్క విశిష్టత ఒక్కసారి కాదండి, 2 సార్లు కాదండి. కృప ఆయనకి ఎంతగా అర్థమైందయ్యా అంటే, కీర్తన గ్రంథంలోకి వెళ్దాం రండి. కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం, ఈ మాట కూడా మనకి చాలాసార్లు మనం చదివాం. కీర్తనల గ్రంథంలో 136వ కీర్తన మొదటి వచనం చివరి వచనం చదువుదాం. మొదటి వచనం చివరి వచనం. యెహోవా దయాళుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అయి, ఆయన కృప నిరంతరము ఉండేది. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నిరంతరం ఉండే కృపకి మనం నిరంతరం స్తోత్రాలు చెప్పాలి. కృపామయుడైన నా దేవా నీకు స్తోత్రాలు చెప్పాలి. నిరంతరం ఉంటుంది అనే ఒక స్పృహలోకి, ఆత్మీయ స్పృహలోకి భక్తుడు వచ్చి దేవుని మాటలు రాసి పెడితే మనం చదువుకుంటున్నాం. ఇది నిరంతరం ఉంటుందండి. అంటే ఒకరోజు ఉండి ఒకరోజు పోయేది కాదు. ఇది ఇటర్నల్. గ్రేస్ ఈజ్ ఇటర్నల్. గ్రేస్ ఈజ్ అబండెన్స్. అంటే చాలా విరివిగా విస్తారంగా ఉండేది కృప, నిరంతరము ఉండేది కృప. ఎన్ని వచనాలు ఉన్నాయండి అందులో? 136వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 26 సార్లు కృప 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 కృప. 2వ లైన్ ఏం కనబడుతుంది? కృప నిరంతరం ఉండును, కృప నిరంతరం ఉండును, కృప నిరంతరం ఉండు. నీ మీద కృప ఉంటే నువ్వు ఎందుకు మొహం చీకరించుకొని పోతావు, ఏడిసినట్టు పోతావు, ఇబ్బంది పడతా పోతావు, దుఃఖపడతా పోతావు? కృప ఉందిగా, ఆయన దగ్గరకు రా. అది సరిచేస్తుందా ముఖాన్ని, అంతరంగాన్ని, ఆలోచనని, దుఃఖాన్ని, తగ్గింపుని, ఏదైతే నీకు తక్కువ అవుతుందో దాన్ని సరిచేస్తుందిగా. కాబట్టి కృప దగ్గరకు రా, సరిచేస్తుంది. సరిపోకపోతే సరిచేసేదే కృప. అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నట్టు గుర్తు. 10వ తరగతి పాస్ అవ్వాలంటే 35 మార్కులు రావాలి. 33 తోటి తప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక సంవత్సరం. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 2 మార్కులు గ్రేస్ మార్కులు కలపమంది. మొత్తం అప్పుడు దాకా 50% కాస్త 80% అయింది రాష్ట్ర పర్సంటేజ్. ఎందుకని? 2 మార్కులు ఉచితంగా కలపడం వల్ల సరిపోవు. రావడానికి ఆ 2 మార్కులు లేవు, కానీ కొద్దిగా పాపం పోనీలే అని కృప కలిగించినందువల్ల ఆ పర్సంటేజ్ పెరిగింది. అంటే నీకు లేకపోతే నీకు ఉండేటట్లుగా చేస్తుంది, నీకు సరిపోకపోతే సరిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి మన జీవితంలో సరిపోని క్షణాలు ఎన్నో ఉంటాయి. నాకు చాలా కొరతగా ఉందండి, జీతం చాలట్లేదు, నాకు చాలా కొరతగా ఉందండి, మంచం చాలట్లేదు, ఎప్పుడో అత్తగారించినప్పుడు మంచం కొత్తది కావాలి, దీనికోసం ప్రార్థన చేయాలి కదండి. ఇట్లా ప్రతి విషయంలో కొరత ఉంటుంది. అలానే ఆత్మీయంగా నీవు ఆలోచన చేయాల్సింది, కృపను ఎంతగా పొందుకుంటున్నావు, కృప యొక్క కొరత ఎంత ఉందో నీకు అర్థం చేసుకో. ఈ రాత్రి విశ్వాసికి ప్రశ్న. నీవు దుఃఖాక్రాంతుడివై ఉన్నావు అంటే దేవుని యొక్క కృపను నువ్వు ఎరగలేదు. నీవు చింతిస్తున్నావు అంటే నీలో దేవుని యొక్క కృప పనిచేయట్లేదు. ఆయన కృపను నీవు పొందుకోలేదు, ఆ కృప దగ్గరికి నువ్వు రాలేదు, ఆ కృపాసనం మీద కూర్చున్న ధనవంతుడైన దేవుని దగ్గరికి నువ్వు రాలేదు. సరిపోకపోతే సరిపోయేది కృప అంటే నీకు సరిపోట్లా, సరిపోయేటట్లు చేసేది. నీవు పాపివి పరిశుద్ధుడిగా మార్చింది, ఇది కృప అంటే. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కొన్ని 100 సార్లు ఈ బాకాలో నుంచి వచ్చి ఉంటాయి మాటలు. 2వ అధ్యాయం 7వ వచనం మనకు ఇది బాగా తెలుసు. చదువుదాం, అది ఆ మాటను చదువుదాం. క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారంటండి. మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. కృప దేవుని వరం. కృప నిరంతరం ఉంటుంది. కృప నా జీవితాల్లో సరిపోకపోతే సరిపోయేటట్లు చేసేది. ఇంకా పొందుకోకపోతే పొందుకోవాలి, పొందుకొని ఉంటే దేవా నీకు స్తోత్రం చెప్పాలి. ఇది ఈ రాత్రి కూడికి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆయన ధనవంతుడు, కృపను ఇవ్వడంలో ధనవంతుడు. ఎంతగా ఇస్తాడయ్యా అంటే నీ దుఃఖం పోయే అంత,
నీకు నరకం తప్పిస్తే ఇంకా దాన్ని మించిన దుఃఖం ఇంకేమైనా ఉందా? నరకం తప్పించాడే, వరం ఇచ్చాడే, కృప విశ్వాసం ఇచ్చి కృప ద్వారా రక్షించాడే. దాన్ని తోలనాడుతున్నావేమో, దాన్ని తక్కువగా చూస్తున్నావేమో, ఏవో లోకంలో లేవని కృపను పక్కన పడేస్తున్నావేమో, దేవుని కృపను నువ్వు ఇంకా రుచి చూడలేదేమో. అందుకే ఈ కృపకి ఎఫెసీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నప్పుడు ఒక పేరు పెట్టాడు. చదువుదాం. మొదటి అధ్యాయం 7వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక. కృపా మహదైశ్వర్యము అన్నాడు. మహత్తు కలిగిన ఐశ్వర్యం అది. కృప అనేది మహత్తు కలిగిన ఐశ్వర్యం. అంటే అద్భుతాలు కలిగించేది, ఆశ్చర్యం కలిగించేది, మనుషులు చేయలేనిది, నువ్వు ఊహించనిది. కాబట్టి కృపా మహదైశ్వర్యము అని పేరు పెట్టాడు పౌలు. దానికి ఆత్మ ప్రేరణ కలిగిన పౌలు కృపను ఎంతగా దాన్ని దగ్గరకు తీసుకున్నాడు. కృపా మహదైశ్వర్యము. కాబట్టి ఐశ్వర్యము అంటే అన్ని లోకాల్లో ఉన్న, అంటే అన్ని దేశాల్లో ఉన్న డబ్బంతా తీసుకొచ్చి ఒక చోట పడేస్తే ఐశ్వర్యం అంటాం. ఐశ్వర్యం అంటే ఏంటి? కలిగినవన్నీ, విలువ కలిగినవన్నీ ఒక చోట కొట్టేస్తే ఐశ్వర్యం అంటాం. కృపా మహదైశ్వర్యం అంటే కృపతో కలిసిన ఐశ్వర్యం, అంటే విలువ కలిగినవన్నీ కలిసిన కృప అని అర్థం అక్కడ. అంటే నీకు ఏది తక్కువ ఉన్నా కృప దగ్గరకు వస్తే సరిపోతుంది అనే అర్థాన్ని మనం కలిగి ఉండాలి. కానీ చాలాసార్లు కలిగి ఉన్నాం, చాలాసార్లు వెనకడుగు వేస్తాం, చాలాసార్లు దూరం అవుతాం. అందుకని ఆయన కృపాసనం దగ్గరికి రావాలి. కృపాసనము, కృపా సింహాసనం అని అక్కడ అర్థం. కృపాసనం, ఆయన సింహాసనం మీద కూర్చునే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సింహాసనం పేరు కృపాసనం, ఆయన సింహాసనం పేరు. అటువంటి ఈ సింహాసనం మీద కూర్చున్న ఆయన దగ్గరకు కరుణింపబడి దగ్గరికి కృప పొందడానికి రావాలి. అది విశ్వాసి యొక్క లక్షణం. ఏది తక్కువైనా, ఏది ఇబ్బంది కలిగినా, ఏది కొరత కలిగినా, ఏదో చాలకపోయినా ఆయన దగ్గరకు వస్తే చాలు. ఆ మహదైశ్వర్యంలో ఆయన సమస్త అవసరాలు తీరుస్తాడు. అందుకని మనం విశ్వాసులుగా చిన్నదానికి పెద్దదానికి తక్కువ పడ్డాము అనే మాట కలిగి ఉండకూడదు. అయితే ఇది మన పితరులకి ఈ కృప ఎట్టర్థమైంది. కొంతమంది ఏమన్నారంటే కృప అంటే యేసుక్రీస్తు వారు మనకి ప్రాణం పెట్టారు కాబట్టి కృపామయుడైన దేవుడు. మరి యేసుక్రీస్తు రాకముందు కృప లేదా? ఇందాక చదివాం కీర్తనల గ్రంథంలో, ఆయన కృప నిరంతరం ఉండేది. మరి భక్తులైన పితరులైన వారికి ఈ మాట ఎట్ట అర్థమవుతుందో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. సొలొమోను ఈలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రినైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక పరిపూర్ణ కటాక్షపరిచి అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని మీద మహాకృపను చూపి ఉన్నది. తండ్రి నడిస్తే కొడుకు కూడా వచ్చింది ఆ కృప. తండ్రి నీతి సత్యాలను అనుసరించి నడిచినందువల్ల కుమారుడు సింహాసనం మీద కూర్చోబెట్టి మహాకృపతోటి దేవుడు దీవించాడు. అంటే ఇక్కడ ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. తండ్రి యొక్క పాలు కుమారుడికి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు కృపామయుడైతే ఆయన నీ హృదయంలో నివసిస్తే నీకు కూడా కృపలో పాలు. ఆయన కృపలో పాలు పొందేవా? మహాకృప అన్నాడు. ఇందాక కృపా మహదైశ్వర్యం అన్నాడు. కృప నిరంతరం ఉండేది అంటున్నాడు. కృప వరం అంటున్నాడు. ఎన్ని రకాలుగా అర్థం కనబడుతుంది మనకి. ఈ కృప యొక్క అర్థం, ఈ రిచ్నెస్, ఈ విలువ కలిగిన విషయం మనకు తెలియట్లా. కృపను కాలుతో తన్నేస్తున్నాం. ఈ కృప ఇంత బాగుంటే పొద్దున లేచి వాక్యం చదవా?
ఆయన కృప నిరంతరం ఉందంటే పొద్దున్నే లేచి సెల్ ఫోన్ తీసి పలానా వాళ్ళు హాయ్ పెట్టారా లేదా, పలానా వాళ్ళు గూయి పెట్టారా లేదా, ఏందో చూడాల్సిందే. ఫోటో పెట్టారా లేదా, ఆడియో పెట్టారా లేదా, వీడియో పెట్టారా లేదా, ఏం పెట్టారో ఏందో దానికోసం ఎంపర్లాటమే కానీ చేతిలో ఉన్న బైబిల్ తెరవడం, కృప కలిగిన దేవుడు కృపామయుడైన యేసుక్రీస్తుని కళ్ళారా చూడడం అనేది చేయనప్పుడు విశ్వాసి కృప యొక్క విలువను తెలుసుకోకుండా మనోనేత్రములు మళ్ళీ మసకబారేటట్లుగా గుడ్డిదనంలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకని ఈ రాత్రి మనం వాక్యం చేత సంధించబడుతున్నాం. కృప నిరంతరం ఉంటుంది. కృప వరం, కృప మహదైశ్వర్యం, కృప నిరంతరం ఉంటుంది. ఇప్పుడు మహాకృపగా మన పితరుల దగ్గరకు వచ్చిన దేవాది దేవుడు ఆయన ఎంతగా రక్షించాడో వాళ్ళని. ఒక ఒక ఆలయం కట్టడానికి ఎంతగా దీవించాడో దేవుడు. దావీదు దగ్గర చేసిన వాగ్దానం కుమారుడైన సొలొమోను దగ్గర ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు తండ్రిని గుర్తు చేసుకుంటున్న కుమారుల మధ్య ఉన్న ఒకే ఒక లక్షణం, మహాకృప కలిగిన దేవుడు మాతో ఉన్నాడు అని చెప్తున్నారు. మనం చెప్పగలుగుతామా? కృప కలిగిన దేవుడు నాతో ఉన్నాడని చెబితే నీలో నుంచి ఇతరులు ఆకర్షించబడి నీ సాక్ష్యాన్ని బట్టి సాధారణంగా చేయబడి అనేకులు మందిరానికి వచ్చి మందిరం పట్టట్లేదు, పెద్ద మందిరం కట్టుకోవాలి అనేటట్లుగా ఉండాలి. మరి ఆ కృపను పొందుకున్నావు లేదో ఈ రాత్రి పరిశీలన చేసుకో. కృపాసనం యొద్దరికి నువ్వు రావాలని నిశ్చయించుకున్నావు. ఆయన నివసించే ప్రదేశం ఇదే. ఆయన సింహాసనం దగ్గరికి రావాలి. కనికరింపబడి అని రాశాడు అక్కడ మాట. కనికరింపబడి కృపను పొందడానికి సమయోచితమైన సమయం వెతుక్కుంటూ ఆయన కృపాసనం యొద్దకు చేరదాం అన్నాడు. సమయోచితమైన సమయమే ఇది. ఈ రాత్రి అందరూ ఊరంతా నిద్రపోతుంటే నువ్వు మాత్రమే వచ్చావు. సమయోచితమైన సమయం. రాత్రిపూట చల్లపూట ప్రభు నివసించే ప్రదేశంలో ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన కీర్తి, ఆయన ప్రకాశం కలిగే ఆయన నివసించే ప్రదేశంలోకి నీవు వచ్చి నువ్వు మొరపెడితే ఆయన కృపనిస్తాడు. ఆయన మహదైశ్వర్యంలోంచి నీ ప్రతి అవసరత తీరుస్తాడు. అడగటం నీది లోటు, అంతేగాని తీర్చకపోవడం ఆయన లోటు అయితే కాదు. అడగటంలో తేడా ఉంది. పొందుకోవడంలో తేడా రావడానికి కారణం అడగటంలో తేడా, అంతేగాని దేవుని యొక్క నిర్ణయాలను మనం మార్చలేం. దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా పనిచేయాల్సిన, నెరవేర్పు కలిగి ఉండవలసిన బాధ్యత విశ్వాసది. ఎందుకంటే గడిచిన వారం మనం బాప్తిస్వాల్లో నేర్చుకున్నాం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేసిన మనిషివి కాబట్టి నువ్వు మారు మనసు కలిగిన మనిషి మహాకృప దగ్గరకు రావాలని నిశ్చయించుకున్నాడు. అందును బట్టి దేవా నీకు స్తోత్రం. నాకు ఈ కృప ఇప్పుడు దాకా అర్థం కాలేదు. ఈ కృప ఐశ్వర్యంతో సమానం. ఇది విలువ కలిగిన డబ్బులతోటి కొనలేము. దీని పొలాలు ఉండడం వల్ల నాకు కృప రాదు. కానీ నువ్వు నాకుంటే చాలయ్యా. ఈ కృప ఉంటే నాకు సంతృప్తి. ఈ కృప ఉంటే నాకు పరగడుపు లేదు. ఈ కృప ఉంటే నేను ఇంకొకరి వైపు చూడలేను. ఈ కృప ఉంటే నేను ఏడవను. ఈ కృప ఉంటే నాకు సంతృప్తిగా ఉంటాను. సంపూర్ణత, భూమి అన్నీ నీయే కాబట్టి వాటిలో ఏది ఇవ్వాలనుకుంటే అది నువ్వు ఇస్తావు దేవా, నీకు స్తోత్రాలు అని చెప్పగలగాలి. ఇది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కృపగలిగిన దేవుడు అంటానికి అర్థం మన జీవితాల్లో హెబ్రీ 4:16 చదివిన మాటే మన మూల ముఖ్యాంశం. ఆయన కృపాసనం యొద్దకి మనం వచ్చామా? వచ్చిన వాళ్ళు అడగాలి. ఏమని అడగాలి? అయ్యా నీ కృపలో నుంచి, సమృద్ధిలో నుంచి నాకు సరిపోయినట్టుగా అయ్యా నేను బాధపడుతున్నాను. నేను బాధపడటం నీకు ఇష్టమా? ఇష్టమైతే మరి ఆ బాధ ఎందుకు వచ్చిందో ఆ బాధకు బదులుగా ఆనందం పొందడానికి నువ్విచ్చే మార్గం అన్న చెప్పు, నీ కృపతో నింపు అని అడగాలి. అంతేగాని సొంత ఆలోచనలోకి వెళ్ళకూడదు. సొంత ఆలోచనలో ఆ దుఃఖం ఎప్పటికీ పోదు. అందుకనే ఇప్పుడు మనం ఎక్కడైతే దావీదు, సొలొమోను అనే పితరుల దగ్గర దేవుని యొక్క మహాకృప ఉందని చూసామో, దానియేలు గ్రంథంలో నుంచి మరొక మాటలు చూద్దాం కృప గురించి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం పాత నిబంధనలో, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే
కృపాక్షమాపణలు కలిగిన దేవుడై ఉన్నాడు. ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునవలనని సెలవిచ్చును గాని మేము మాట వినకపోయినప్పుడు గుర్తొచ్చి మళ్ళీ దేవుడి దగ్గరకు వస్తే ఆ తప్పుని గుర్తు చేసుకుంటున్నారు. ముందు మేము మాట వినకపోయాము అంటే తప్పు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ తప్పు క్షమించబడాలి. ఇక్కడ రాసింది ఏమని రాసింది? ప్రతి పాపం నుంచి విడుదల కలుగజేసింది ఉందా లేదండి? అంటే క్షమిస్తాడు ఆయన. ఈ కృపలో ఇంకొక లక్షణం ఏంటంట, దానియేలుకి ఏమర్థమవుతుంది? కృపా క్షమాపణ కలిగినది. కృప క్షమాపణతో కలిగి ఉన్నది. అంటే ఎవరు క్షమించరండి? భర్త క్షమించట్లా, అప్పుడే ఎక్కడికి రావాలి? కృపామయుడి దగ్గరికి రావాలి, కృపాసనం యొద్దకు రావాలి. ఎక్కడికి పోవద్దు. పంచాయతీ తీర్పుల దగ్గర పోతున్నావేమో, జాగ్రత్త. పంచాయతీల దగ్గర పోతే అక్కడే ఉండదు. ఎక్కడికి రావాలి? ఎక్కడ న్యాయం జరగలేదు ఎక్కడికి రావాలి? కృపాసింహాసనం దగ్గరికి రావాలి. అక్కడే ఏదైనా తీర్పు సరిగ్గా జరిగిద్ది, లేకపోతే ఎక్కడ జరగదు. కాబట్టి ఆయన పాదాల చెంత ప్రభు పాద పరిచారకుడు అన్నట్టుగా, అయ్యా నేను పాద సేవలో ఉంటానయ్యా, నాకు ఇది ఎవరు తీర్పు తీర్చలేరు, నాకు నష్టమే జరిగింది, అన్యాయం జరిగింది, నువ్వైతే కరెక్ట్గా తీర్పు చెబుతావు, నా తప్పు ఇది, దీన్ని క్షమిస్తూ నాకు కృపని అని అడగగలగాలి. అటువంటి స్వతంత్రత, అటువంటి సన్నిధిని అనుభవించే తీరు అలా పెనవేసుకుపోవటం కృపతో నేర్చుకోవాలి విశ్వాసం. కాబట్టి రిచ్నెస్, ఆయన విలువ కలిగిన వాడు, ఆయన ధనవంతుడు. దేనిలో ధనవంతుడు? కృపను ఇవ్వడంలో ధనవంతుడు. దానితోటి క్షమించే కృపను కలిగిన వాడు. ఎవరికి లేదది. అవునా కాదండి? సిలువమాను మీద ఆయన ఆక్రందన చేస్తా మొట్టమొదటి ప్రార్థన మాట, మొదటి మాట ఏమని మాట్లాడాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అంటే విశ్వాసికి కృప యొక్క అర్థం తెలిస్తే క్షమించబడి క్షమిస్తాడు. మీ పాపములు క్షమించబడితే నీవు ఇతరులను క్షమించాలి. తండ్రి మీ పాపములు క్షమించినప్పుడు నువ్వు ఇతరులను క్షమించకపోతే నువ్వు ఒక విశ్వాసివా? నీ పాపాన్నంతా క్షమించాడు ఆయన, నీ పాపాన్నంతా రక్తంలో కడిగాడు ఆయన, నీ పాపాన్ని క్షమించాడు ఆయన. నీకు ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఏవైనా దోషం చేసినప్పుడు, ఏదైనా అనరాని మాట్లాడినప్పుడు, అభాండాలు వేసినప్పుడు, ఏదైనా కానరాని మాటలు మాట్లాడినప్పుడు, అప్పుడు ఏం చేయాలి? ఎంత గుర్తుపెట్టుకొని పేరుకుపోయేటట్టు చేసుకొని తగాదాడుకొని దూరంగా ఉండి ఎడబాటులో ఉండి ఇక ఆ ఇంటి మీద కాగి ఈ ఇంటి మీద వాలకూడదు అన్నట్టుగా బతకడం విశ్వాస జీవితం కాదు. ఇది కృప లేని బ్రతుకు, ఇది కృపా మహదైశ్వర్యపు రుచి తెలియని బ్రతుకు కదండి. ఎంత చక్కగా ఉందో! కృప క్షమాపణతో కలిగి ఉంది. క్షమించడం నేర్చుకో. నీ పాపంలో క్షమించబడ్డాయి. దేవుడు నిన్ను క్షమిస్తే నీవు తప్పు జీవితం అంటే అక్కడ బైబిల్ గ్రంథంలో నువ్వు పాపములో పుట్టినవాడు అని రాసిందే. అంటే మానవుడు జన్మతః పాపి అని చెబుతా ఉంటే, శరీరం పాపమైతే, మన ఆలోచన పాపమైతే, మన క్రియలు పాపమైతే, మనం ఈ పాపపు భూమి మీద పుడితే అప్పుడు ఏమైంది? ఈ పాపం మొత్తం తొలగించడం కోసం మొత్తం మూట కట్టి సిలువమాను మీద ఆక్రందన చేస్తా క్షమించాడు. మళ్ళీ అక్కడ ఏ మాట చెప్పాడో ఆ మాట చేశాడు. మీ అపరాధములు క్షమించబడినట్లు మీ అపరాధములు క్షమించాడు ఆయన తండ్రి. మీరు కూడా అపరాధములు క్షమించండి, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మీ రుణములను క్షమించండి అని పరలోక ప్రార్థన నేర్పి అన్నిసార్లు చేస్తావే. 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు ఇవ్వకపోతే ఎన్నిసార్లు తిడతావో. నేరారోపణ చేస్తావు, వడ్డీ లేదని తిడతావు, రౌండ్లు తిరుగుతావు. నాన్సెన్స్. విశ్వాసికి ఇది ఉండకూడదు అసలు. అప్పే లేదు, ఈ అప్పు ఇచ్చి మళ్ళీ వడ్డీలు ఎమ్మట తిరగటం. ఇదంతా ఏంటయ్యా అంటే కృప అనే క్రీస్తు యొక్క మహదైశ్వర్యము తెలియకపోవడం. కృపా మహదైశ్వర్యము తెలిసిన వాడు అంత దూరం వెళ్ళడం, అటువైపుకి వెళ్ళాడు, ఆ అడుగు పక్కకు వేయాడు. ఆయన ధనవంతుడు అనే మాట దగ్గరే ఉన్నాం, ఇంకెక్కడికి పోలేం.
ఆ ధనవంతుడైన ఆయన లక్షణాల్లో ఆయన కృప అనే ధనం కలిగిన వాడు. అంత ఐశ్వర్యం, కృపా మహదైశ్వర్యం ఆయనది. ఐశ్వర్యం కృపను కలిగి ఉన్నది. రెండో మాట, మూడే చదువుకుందాం. అయ్యగారు మరి సమయం సరిపోద్దామని అనట్లేదే, మరి ముగించుకుందాం. చాలా త్వరగానే చదువుదాం. రెండో మాటలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం చదువుదాం. ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడివి, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు. ఇందాక కృపా మహదైశ్వర్యము అంటే కృపలో సంపన్నుడు ఆయన. కృప అనే రిచ్నెస్ కలిగిన ఆయన. ఇప్పుడు శక్తి అనే దానిలో రిచ్నెస్ ఎక్కువ. అంత శక్తిమంతుడు ఇంకెవరు లేరు. మరణాన్ని జయించి లేచిన వాడు, మరణాన్ని జయించి లేచిన శక్తి సంపన్నుడు ఆయన. ఆలోచన విషయంలో ఎలా ఉన్నా మీ జీవితంలో ఆలోచన దేవునికి ఇవ్వకపోతే ఆలోచన పక్కకి వెళ్ళిపోద్ది. ఏమున్నా అనే మాట పక్కన పెట్టి విశ్వాసి దేవునికి ఇవ్వడం ఆలోచనలో దేవుణ్ణి కలిగి ఉండడం, ఆ ఆలోచన ప్రకారం నడుచుకునే క్రియలు ఉన్నాయే, ఆ క్రియలు జరిపించే వాటిలో దేవుడు శక్తి సంపన్నుడు. సంపన్నుడు అనే మాట ధనవంతుడికి పర్యాయ పదం. ధనవంతుడు అంటే సంపన్నుడు అని అర్థం. సంపన్న దేశం భారతదేశం, అమెరికా సంపన్న దేశం అంటే ధనిక దేశం అని అర్థం. ధనవంతుడు అంటే సంపన్నుడు అని. శక్తి సంపన్నుడు అంటే శక్తిలో ధనవంతుడు అని. శక్తిలో ఆయన మించిన శక్తిమంతుడు ఇంకెవరు లేరని. మరి మనం ఎన్నిసార్లు మన శక్తిని చూసుకొని విర్రవీగుతూ ఉంటాము. సరిగ్గా 10 మోషన్స్ లూజ్ మోషన్స్ అయినాయి అంటే మంచంలో నుంచి లేచిన తర్వాత మనిషిని కాదంటావు, శక్తి అంత నాది అంటావు, నేనే సంపాదించుకున్న శక్తి అంటావు. లంఘనాలు చేసిన గ్రంథంలో వచ్చి ఎదిగితే, ప్రార్థన చేసి ఎదిగితే, ఉపవాసం ఉండే ఎదిగితే, ఆయనకు మొర్రపెట్టే ఎదిగితే, ఆయన గోజాడి ఎతికితే చక్క